100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే కవిత. ఇప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ అక్కడ ఎందుకని ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి సార్? మనకున్న అవకాశాలు అక్కడ లేకపోవడం. శ్రీలంక ఉన్నది, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇన్ని భాషలను మనం ఇముడ్చుకుంటే 22 భాషలు రాజ్యాంగంలో మనం పాత్ర కల్పించి అయినా దేశంలో భాష మీద ఎక్కడ గొడవలేదు. ఏదో కొంతమంది రాజకీయ లబ్ధి కోసం తాత్కాలిక గొడవ చేయడం, కానీ ప్రజల్లో భాషల మీద ఎక్కడ గొడవలేదు. శ్రీలంకలో 2 భాషలు ఇముడ్చుకోలేకపోయినారు. తమిళము, సింహళ భాష, మెజారిటీ భాష సింహళ భాష. 2 భాషలను కుదుర్చుకోలేక ఒక ఫెడరల్ వ్యవస్థ నిర్మాణానికి ప్రయత్నం చేయక ఒక నరమేధానికి దారితీసింది. దానివల్ల ఏమైంది, పార్టీలకు ఒక కళ్ళగట్టిన స్వభావం, ఒక హింస అనేది సమాజంలో అంతర్భాగంగా ఉండిపోవటం. సరే, అవినీతి అన్ని దేశాలు, మన దేశంలో ఉంది, అన్ని దేశాల్లో ఉంది. మరి రాజపక్ష కుటుంబం కానీ అన్ని అధికారం అంతా వాళ్ళదే, మొత్తం ఆ కుటుంబమే, అన్ని పదవులు వాళ్ళవే. రాష్ట్రపతి ఆ కుటుంబమే, ప్రధానమంత్రి, డిఫెన్స్ మంత్రి, మరో మంత్రి, ఆర్థిక మంత్రి, మరో అన్నీ వాళ్ళే. అన్ని కీలకమైనవన్నీ వారి, అన్ని కమిషన్లు, అవినీతి, మంచి పరిపాలన అన్న భావం ఆ పరిస్థితుల్లో వచ్చింది. అలాగే బంగ్లాదేశ్ తీసుకోండి. ప్రతిపక్షాన్ని మీరు చంపేస్తే ఇప్పుడు ప్రమాదం ఉంటుంది. ప్రజల్లో ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా కూడా సమాజంలో ఆ పార్టీ మీద విమర్శ ఉండాలి, సహేతుకమైన విమర్శ ఉండాలి, నిరసన చెప్పే హక్కు ఉండాలి. ఆ నిరసనకి ఒక మార్గాన్ని చూపెట్టి ప్రజలను సమీకరించేటువంటి సంస్థలు ఉండాలి, అవి పార్టీలే. మీరు అధికారులు ఉన్నారు కదా చెప్పిన షేక్ హసీనా ఏం చేసింది, పరిపాలన బాగా చేసింది ఆవిడ. ఆర్థికంగా బంగ్లాదేశ్ని బాగా నిలబెట్టింది ఆవిడ. ఆవిడ ఉన్నంతకాలం కూడా బంగ్లాదేశ్ ఆర్థిక ప్రగతి బ్రహ్మాండంగా ఉంది. మనకంటే తలసరాదాయం పెరిగింది బంగ్లాదేశ్లో. మనం వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని రంగాల్లో. కానీ రాజకీయ విషయంలో మాత్రం అక్కడ చాలా కాలంగా పక్షపాత రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు ఉండటం చేత, ఎందుకంటే షేక్ హసీనా తండ్రిని, తల్లిని, కుటుంబం మొత్తాన్ని మినహాయించి అందరినీ చంపేశారు 1975లో ఆగస్టు మాసంలో, మన స్వతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు. ఆ మనసులో బాధ, కసి ఉంది. అలాగే వేరే వాళ్ళ అధికారులు, బేగం జియా వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఈవెంట్ చాలా నానా హింసలు పెట్టారు. దానికి ప్రతీకార చర్యలు తీసుకోవాలన్న కోరిక, అసలు ప్రత్యర్థులు ఉండడానికి వీలేదన్న భావం ఎప్పుడైతే కలిగిందో, మీకు మనసులో ఏదన్నా అశాంతి ఉన్నప్పుడు ఏ పరిపాలన ఉన్నా కూడా ఒక భేద దేశంలో అశాంతి చెలరేగడం అనివార్యం. అనుకున్న ఆశలు నెరవేర వెంటనే దానికి ఒక అవుట్లెట్ ఉండాలి. మీ మనసులో భావాలు చెప్పుకోవడానికి, విమర్శించడానికి, గొంతె తెరవడానికి ఆ స్టీమ్ లెట్ ఆఫ్ చేయాలి. ఆ ప్రతిపక్షాన్ని మీరు చంపేస్తే చివరికి ఏమవుతుంది, అది వ్యవస్థనే కూల్చేసే ప్రమాదం వస్తుంది. అలాగే నేపాల్లో జరిగింది ఏమిటి, గత 17 ఏళ్లలో 2008లో అక్కడ రాచరికాన్ని తొలగించి మేము ఒక ప్రజాస్వామ్య రిపబ్లిక్ నిర్మాణం చేసుకున్నారు. ఈ 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారినాయి, ఇప్పుడు మారిన ప్రభుత్వంతో సహా. గత 3-4 చూడండి, 2022 నవంబర్లో కొత్త పార్లమెంట్ ఎన్నికైతే చూడండి ఎంత విచిత్రమో. 3వ పార్టీ 35-36 సీట్లు ఉంది, ప్రచండ అని చెప్పని, పుష్పకమల్ దహాల్ అని చెప్పని. గతంలో మన నక్సలైట్ నాయకుడు ఆయన, అండర్ గ్రౌండ్ ఉన్నాడు ఆయన, ఆయన పేరు పుష్పకుమార్ దమాల్. ఆయన ఈ పార్టీలని, 2 పెద్ద పార్టీలని పక్కన పెట్టి, ఆయనకి మరి సంఖ్యాబలం లేకపోయినా కూడా ఈ ఇద్దరి మధ్య, పెద్ద పార్టీల మధ్య పోటీ ఉంది కాబట్టి, ఏ పార్టీకి మెజారిటీ లేదు కాబట్టి, మొట్టమొదట ఇతర కమ్యూనిస్ట్ పార్టీలతో చేతులు కలిపాడు. వాళ్ళని వదిలేసి మళ్ళీ తర్వాత ప్రధాన ప్రత్యర్థి నేపాలీ కాంగ్రెస్తో మళ్ళీ చేతులు కలిపాడు. మళ్ళీ వాళ్ళని వదిలేసి మళ్ళీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలతో చేతులు కలిపాడు. చివరికి ఈ 2 పెద్ద పార్టీలు కలిసి ఆయన్ని దింపేసి వాళ్ళు వచ్చారు అధికారులు. అంటే ఏమైంది, 2 పెద్ద పార్టీలు కలిసిపోయినాయి, ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. ఉన్న చిన్న ప్రతిపక్షమైనా కూడా పుష్పకుమార్ దమాల్ది, ప్రచండది విశ్వసనీయత పూర్తిగా పోయింది. కాసేపు ఆగంతు కాసేపు గంతేసేసరికి. అంటే ప్రతిపక్షం లేదు, దేశం లేదు. వీళ్ళంతా దోచుకు తింటున్నారు. ఎందుకంటే మనకి ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటపడలా దక్షిణాసియా ఉపఖండంలో. ఇప్పుడు కూడా అధికారం అంటే సొంతం. మన ఎమ్మెల్యేలు అట్లా చేస్తున్నారు కదా అన్ని రాష్ట్రాల్లో. మాదే బలం, నేను చెప్పిందే జరగాల, లేకపోతే కొడతాను, లేకపోతే తిడతాను,
ప్రతి పోస్టింగ్ ట్రాన్స్ఫర్ నా చెప్పినట్టే పోలీస్ కేసు నేను చెప్పినట్టే మనందరూ తెలిసిందే కదా మనకి ఏం జరుగుతుంది అక్కడ అంతే ఇక్కడ అంతే. కానీ ఆ ప్రతిపక్షం అనేది లేకపోయేసరికి ప్రజల గురించి నిర్మించే అవకాశం లేకపోయేసరికి ఇది వ్యవస్థ మీద పడిపోయింది. అంచేత మనం ఆ తప్పులు చేయటంలా. కానీ ఖచ్చితంగా ఉదాసీనంగా ఉండకూడదు, అలాగే భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ దేశం చాలా సుస్థిరమైన దేశం, అంతర్లీనంగా చాలా బలమైన దేశం. మహాత్మా గాంధీ పుణ్యమా అని చెప్పని, జాతి నిర్మాతల పుణ్యమా అని చెప్పని జాతీయత భావం చాలా బలంగా ఉన్న దేశం. అంబేద్కర్ పుణ్యమా అని, రాజ్యాంగ నిర్మాతల పుణ్యమా అని చెప్పని చాలా విశిష్టమైన రాజ్యాంగం, గర్వించదగ్గ రాజ్యాంగాన్ని మనకి ఇచ్చి ఈ 70-80 ఏళ్ళు మనం బాగా కాపాడిన దేశం. కాబట్టి దాన్ని కాపాడుకున్నంతకాలం, మన ప్రజాస్వామ్యంలో లోపాలను సవరించడానికి ప్రయత్నం చేస్తున్నంతకాలం, ఆర్థిక వ్యవస్థలో ఎదుగుదల ప్రయోజనాలు సామాన్యులకు అందేందుకు ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం, దానికి ప్రయత్నం చేస్తున్నంతకాలం మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగరూకత ఉండాలి ఖచ్చితంగా. సో ఈ 3 దేశాల్లో కనిపించిందంతా ముందుకు కదిలింది యూతే సార్. ఆ యూత్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయి అనేటువంటి మాట. మన యూత్కి కూడా అలాంటి ఒక పిలుపు సోషల్ మీడియాలో కూడా వస్తుంది. అంటే మనకి ఏంటంటే 2 ఉన్నాయి. ఒకప్పుడు 21 ఏళ్ళకి ఓటు హక్కు ఉండేది, ఇప్పుడు 18 చేసాం మనం. అన్ని దేశాలు దాదాపు అదే చేసినాయి. కొందరు రాజకీయ పండితులు చేసేవాళ్ళు అంటే ప్రపంచం అంతా కూడా 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకు ఓటు ఉంటే వాలటైలిటీ అంటాం, ఆవేశం, క్షణానికి మనసు మారిపోవటం, కోపం వచ్చేయటం అది ఉంటుంది. కొంత వాలటైలిటీ అనివార్యం అని చెప్పని కొంతమంది అంటారు. అది వాస్తవం కావచ్చు బహుశా. కానీ మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాం. రెండోది ఏమైంది, ఆధునిక యుగంలో సోషల్ మీడియాలో పూర్వం మీరేమన్నా మాట అంటే ఒక ఫిల్టర్స్ ఉండేవి, వెంటనే అది పత్రికల్లో వచ్చేది కాదు. అక్కడ ఎడిటర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా కూడా, వాళ్ళ సిద్ధాంతాలు ఏమైనా కూడా వాస్తవమా కాదా తొందరపాటు లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటాం, భాషను జాగ్రత్తగా మరి సంయమనంతో వాడటం, గేట్ కీపింగ్ అనేది చేసేవాళ్ళు, ప్రజల్ని రెచ్చగొట్టడం కాకుండా కాస్త ఆలోచించడం ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడేమైంది, ఈ సోషల్ మీడియా 24 hour టీవీ క్షణాల్లో లక్షల మందికి వెళ్ళిపోతుంది. అది నిజమో అబద్ధమో పుకారో అది ఎవరికి తెలియదు. ఏంటో అదిగో పులి వచ్చిందంటే పులి తోకుందంటాడు, అదిగో దొనపోతేందంటే దొడను కట్టేయమంటాడు. ఆ రకంగా రకరకాలైనటువంటి చాలా వేగంగా ప్రచారం అవుతున్నాయి. ఈ కారణంగా ఖచ్చితంగా కొంత వాలటిలిటీ పెరుగుతుంది. అమెరికా లాంటి దేశంలో ఎప్పుడన్నా మనం ఊహించామా అమెరికాలో రాజకీయ అస్థిరత్వం లేకపోతే అధికారం మార్పిడి శాంతియుతంగా జరగని పరిస్థితులు వస్తే అవకాశం ఉంది చెప్పని? 2021 ఆ జనవరి 6 జరిగింది ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ గారు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిపోయి ఓడలేదో గెలిచారని చెప్పని ప్రచారం చేసుకుని దాన్ని చాలామంది నమ్మి వాళ్ళు ఉద్యమం చేసి చివరికి అమెరికన్ కాంగ్రెస్ అంటే పార్లమెంట్ మీద దాడి చేశారు. ఏదో అమెరికాలో ఇంకా వికేంద్రీకరించిన పరిపాలన ఉంది, వ్యవస్థల్లో బలం ఉంది. మరి డొనాల్డ్ ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీలోనే స్థానికంగా ఉన్న నాయకులంతా కూడా రాజ్యాంగం కోసం నిలబడ్డారు, సుప్రీంకోర్టు రాజ్యాంగం కోసం నిలబడింది కాబట్టి. కానీ ఇది అమెరికాలో కూడా ఇట్లా ఉండొచ్చుగా. అంచేత ప్రజాస్వామ్యం అనేది చాలా సంక్లిష్టమైన వ్యవస్థ, చాలా సంయమనాన్ని నాయకులు పాటించాలి. నేను ఓడిపోయినా కూడా గెలిచానని బొకాయిస్తూ ఉంటే ప్రజల్లో ఆ రకంగా ప్రచారం చేస్తే దేశానికి చాలా ప్రమాదకరం. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.